గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బులు ఇస్తున్నారు. ఎంఎస్ఎంఈలు క్రియేట్ చేయొచ్చు. మైక్రో మీడియం ఇండస్ట్రీస్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వస్తుంది. నేను ఏదైతే విజన్ తయారు చేశానో ఆ విజన్లో ఫిట్టింగ్ చేయడానికి ఇవన్నీ చూస్తున్నాను. ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది. వాళ్ళు మొత్తం క్లీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడినాక వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ వీఆర్ నెంబర్ 1 ఇన్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్. అవి ఒక 6-7 ఐడెంటిఫై చేసి ఇండియాలో అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని ఒక సెంటర్గా చేసి గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎప్పటికప్పుడు మనకు చెప్పడం, మన దగ్గరుండే బెస్ట్ ప్రాక్టీసెస్ గ్లోబల్కి అందించడం. దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది వర్క్. దాన్ని ఒకటి వర్కౌట్ చేశాం. ఈ విధంగా మీరు చూస్తే స్విస్ కంపెనీస్ వచ్చాయి, వాళ్ళు ఇక్కడికి రమ్మన్నాం. ఇంకో పక్కన ఈరోజు టెక్స్టైల్, లాజిస్టిక్స్ వాళ్ళతో కూడా మాట్లాడాం. అనేక విధాలుగా సిస్కోతో మాట్లాడాం. అంటే ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా టోటల్గా మాట్లాడిన తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా తీసుకుపోవాలనో ఆ విధంగా తీసుకుపోవడానికి వీఆర్ వర్కింగ్. ఇంకొక విషయం కూడా మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా నేను చూసినప్పుడు నేను ముందే చెప్పాను, ప్రపంచంలో ఇండియాకు ఒక బంగారు భవిష్యత్తు ఉంది, గోల్డెన్ ఎరా ఉంది. దానికి కారణాలు మీరు అన్వేషిస్తే మేము అదే ప్రాజెక్ట్ చేశాం. నేను అక్కడ పోయినప్పుడు కూడా చెప్పాను. దాంట్లో మీరు చూస్తే ఒకటి రిఫార్మ్స్ మనం స్టార్ట్ చేసింది 91. ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ ఇండియాకు వచ్చింది ఆన్ ఐటీ, దట్ ఈజ్ అరౌండ్ 95. డెమోగ్రఫిక్ డివిడెంట్ విండ్ఫాల్ గెయిన్గా వచ్చింది. మనం ఊహించింది, మన అదృష్టం అది. యంగ్ ఇండియా గ్లోబలీ. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆంటర్ప్రెన్యూర్స్గా తయారవుతున్నారు మన వాళ్ళు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. బై 2028 ఇంక్రిమెంటల్ జీడిపి గ్రోత్ ఇండియా విల్ బి నెంబర్ 1, నాట్ చైనా. 28 నుంచి 2028 నుంచి జీడిపి గ్రోత్ రేట్లో మనమే నెంబర్ 1 ఉంటాం. అది వచ్చినప్పుడు ఇంకా మీరు దట్ ఈస్ ది బిగినింగ్. ఇప్పటికే జరుగుతున్నాయి బిగినింగ్ ఫర్ గోల్డెన్ ఎరా. దట్ ఈస్ వేర్ వీ ప్రొజెక్టెడ్ ఇన్ దావోస్. దీనికి కారణం ఏంటి? స్ట్రాంగ్ లీడర్షిప్ నేషనల్ లెవెల్. 11 ఏళ్ళు నరేంద్ర మోడీ, వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ లీడర్, యాక్సెప్టబుల్ గ్లోబలీ, ఈజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. దాంతో ఏమైందంటే ఒక స్టెబిలిటీ వచ్చింది. కంట్రీ ఇండియా బ్రాండ్ ప్రమోట్ అయింది. ఇది కాకుండా మీరు చూస్తే మోస్ట్ యాక్సెప్టబుల్ కమ్యూనిటీ ఇండియన్స్. ఇక్కడ మీరు ఉంటారు, మీరు 170 అడుగుతూ ఉంటారు. మిమ్మల్ని ఒక రాజులుండే కంట్రీకి పోతే చచ్చినట్టు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేస్తారు. మీరు ఇంకేం మాట్లాడరు, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. అదే అమెరికా పోతే కాంపిటేటివ్ ఎకానమీలో బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఏ జాగ్రఫీకైనా, ఏ లీడర్కైనా, ఏ కంట్రీకైనా, ఏ పరిస్థితులకైనా తట్టుకుని నిలబడే వ్యక్తులు ఇండియన్స్. నాకు ఆ బెహ్రెన్ క్రౌన్ ప్రిన్స్ వచ్చాడు, ఒక 7 మెంబర్ డెలిగేషన్తో వచ్చాడు. కూర్చొని మాట్లాడుతూ ఉంటే రియలీ ఐ లైక్ ఇండియన్స్. కారణం ఇండియన్స్ అనేవాళ్ళు అందరితో బాగా అడ్జస్ట్ అవుతారు. మా దేశంలో మంచి టెంపుల్ 200 ఇయర్స్ ముందు కట్టారు. మేము ఇప్పటికి కూడా నేషనల్ ఫెస్టివల్ కింద దీపావళి జరుపుతాం. దట్ ఈస్ ది రెస్పెక్ట్, వీఆర్ ఆల్ వన్, వీఆర్ సెలబ్రేటింగ్ అంటూ అండే ఫ్రెండ్స్ అందరిని అడిగాడు నా ముందర. ఇప్పుడు నేను ఊరికి నాకు ఒక ఐడియా వచ్చి చెప్తున్నానని అన్నాడు. ఏంటని చెప్పమంటే, ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారా, చైనీస్ ఫ్రెండ్స్ ఉన్నారా ఒక్కొక్కరిని అడిగారు. 7 మంది వచ్చిన వాళ్ళు మెజారిటీ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఒక్కరు కూడా చైనీస్ ఫ్రెండ్ లేడని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇండియన్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ, దే ఆర్ మోర్ యాక్సెప్టబుల్ బట్ నాట్ చైనీస్. దట్ ఈస్ ది ట్రస్ట్ ఇండియన్స్ ఆర్ కమాండింగ్ అని చెప్పి ఎవరిస్తుకు వచ్చాడు.
రియలీ వాజ్ అస్టానిష్డ్. దట్ ఈస్ ది స్టిక్కింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఇండియన్స్ గ్లోబలీ. మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పటికి చూస్తే మీరు చాలా వరకు ఎంఓఎల్ చేసాం, ఇండస్ట్రీస్కి అంతా కూడా చేసాం. డెస్ట్రాయ్ అయినటువంటి బ్రాండ్ని, డీఫంక్ట్ అయిన వ్యవస్థలన్నీ కూడా మేలుకొల్పి 7 months టైంలో ఇప్పటికే దగ్గర దగ్గర చాలా వస్తున్నాయి, ఇంకా రావాలి. బిగినింగ్ ఇది. ఈరోజే పేపర్లో మీరు చూసుంటారు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రామాయపట్నం, హైయెస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, అతిపెద్ద రిఫైనరీ రామాయపట్నంలో 96,800 కోట్లతో రిఫైనరీ వస్తూ ఉంది, బీపీసీఎల్. అది పెట్టగానే వెళ్తే, పెట్రోకెమికల్ కాంప్లెక్స్కి వెళ్తే ఇంకొంచెం పెరగచ్చు, ఏదైనా కొలాబరేషన్స్ అవన్నీ వస్తాయి. ఏఎంఎన్ఎస్ మిత్తల్ ప్లాంట్ 14 million మెట్రిక్ టన్స్ కెపాసిటీతో వెళ్తున్నారు. అది మొన్నే అగ్రిమెంట్ ఇంకా ఎన్ఎండిసితో కావాలి, అది అవతానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు. రా మెటీరియల్ ఇస్తే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు. 1,35,000 కోట్ల రూపాయలతో పెట్టడానికి ఉన్నారు, ఒక ఫేజ్ 2 ఫేజ్ సమారిగా. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఒక 5,000తో పెడుతున్నారు. ఎనర్జీలో మేజర్గా ఒక 2 ప్రాజెక్ట్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. 1,87,000 కోట్లతో ఎన్టీపీసీ జనరేషన్ కంపెనీ జాయింట్ వెంచర్ 50-50 ఒకటి స్టార్ట్ అవుతుంది. గ్రీన్కో ఏదైతే క్లీన్ ఎనర్జీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యింది, హైబ్రిడ్ మోడల్, అది కూడా మీరు చూసినప్పుడు సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ కలిపి చేశారు. ఇప్పుడు గ్రీన్ అమోనియా 1 year లోపల ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం ఫ్రమ్ కాకినాడ. నాగార్జున ఫెర్టిలైజర్స్ ప్లాంట్ తీసుకొని వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు, 1 yearలో ఫైనలైజ్ చేస్తారు. 1 yearలో ఫస్ట్ టైం అందరూ మాట్లాడుతున్నారు ప్రపంచం అంతా, మనం రిజల్ట్స్ చూపిపోతున్నాం. ఆ ప్లాంట్లో కూడా పెట్రోనాస్ ప్లస్ గ్రీన్కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్లు వెళ్తున్నారు, మార్కెట్ కూడా టైప్ చేసుకుంటున్నారు. దే ఆర్ గోయింగ్ అహెడ్. అదే మాదిరిగా రిలయన్స్ దగ్గర దగ్గర ఒక 65,000 కోట్లు పెట్టి బయోఫ్యూయల్ పెద్ద ఎత్తున వెళ్తున్నారు. 500 యూనిట్లు పెట్టబోతున్నారు, అవి కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మనం చూసినప్పుడు టార్గెట్ 10 లక్షల కోట్ల రూపాయలు ఒక్క గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి వెళ్తున్నాం. ఇంకొక పక్కన వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ గూగుల్ వస్తే మనకదొక మేజర్ బ్రేక్ త్రూ అవుతుంది. మొన్న కూడా గూగుల్ హెడ్ వచ్చాడు, కురియన్ వచ్చాడు, వాళ్ళ ఫైనాన్స్ది, ఆయనతో కూడా మాట్లాడాం. అది వస్తే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయింది. వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా క్లియర్ చేసాం. అమెరికన్ సైడ్ ట్యాక్సేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కూడా వర్కౌట్ చేస్తున్నారు. అది కూడా కంప్లీట్ అయిపోతే ఆ ప్రాజెక్ట్ వస్తే గేమ్ చేంజర్. అది విశాఖపట్నంలో ఐటీ ఒక రెవల్యూషన్, ఒక బూమ్ వస్తుంది. ఇప్పటికే మీరు చూస్తే టీసీఎస్ దే అగ్రీడ్ టు స్టార్ట్ ఇన్ విశాఖపట్నం. 10,000 సీట్స్తో ఐటీని ప్రమోట్ చేస్తున్నారు. ఉండే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకొని ఒక 2,500 మందికి ఇవి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా మొత్తం మనం చూసినప్పుడు, నేను నిన్న వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత వేరియస్ అన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకున్న వాళ్ళతో, అవన్నీ కూడా ఎక్కడికెక్కడ స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఇప్పుడు ఉదాహరణకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు టాటాస్ ఉన్నారు, 200 రూములు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేశారు, టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి. భవిష్యత్ అంతా టూరిజంది. టూరిజం బాగా రావాలంటే హాస్పిటాలిటీ సెక్టర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ,
ఇక్కడ లా అండ్ ఆర్డర్ కానీ ప్లేసెస్ కానీ మనం బెస్ట్ ప్లేసెస్ క్రియేట్ చేయాలి. దీనికి రూమ్లు ఉండాలి. అందుకే ఒక టార్గెట్ కింద పెట్టుకొని ఒకప్పుడు హైదరాబాద్లో రూములు లేకపోతే చాలా అవస్థపడ్డాం. ఒకే 2-3 హోటల్సే ఉండేటివి. ఇప్పుడు చూస్తే నెంబర్ ఆఫ్ హోటల్స్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి. అన్నీ ఒక హబ్గా తయారైంది. వీళ్ళు వచ్చినప్పుడు మనకు గ్రీన్ ఎనర్జీకి వెళ్తున్నారు, హోటల్స్కి వెళ్తున్నారు. ఇంకా మనకు వీలైనంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో ఇండిగో అండ్ టాటా ఎయిర్లైన్సే ఉంది. వీ వాంట్ డెవలప్ ఆన్ ఎయిర్పోర్ట్. వీఆర్ డిస్కసింగ్ విత్ దెమ్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసి ఏ విధంగా చేయాలో దానికి కూడా తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఇవన్నీ మీకు ఒక ఐడియా కోసం ప్రజలకు చెప్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తున్నాం. 5 సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసాన్ని కవర్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. 7 నెలల్లో ఊహించినటువంటి ప్రగతిని సాధించాం. అమరావతి 3 ముక్కలాటాడి అమరావతిని ధ్వంసం చేస్తే నవ్ అమరావతి ఈజ్ ఆన్ ట్రాక్. ఫైనాన్స్ మొబిలైజ్ చేసాం, వర్కులు పిలుస్తున్నాం, వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. వీలైనంత తొందరలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్గా తయారవుతుంది. అటు ఎడ్యుకేషన్ కావచ్చు, లేకుంటే హాస్పిటల్స్ కావచ్చు, లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ ఒక న్యూ సిటీగా తయారు చేస్తాం.